30 ఏళ్లుగా సినీ నటుడుగా కొనసాగుతూ అలరించినందుకు నర్సాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ ను గెలిపించి కానుకగా ఇవ్వాలన్నారు చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బొత్స, చిరంజీవి, రఘువీరారెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారు. నర్సాపురం మండలం చిట్టవరం నుంచి రోడ్ షో ప్రారంభమైంది. ఉప ఎన్నికలు అవినీతికి నీతికి మధ్య జరుగుతున్న యుద్దమని, అవినీతిని గెలిపిస్తారో నీతికి పట్టం కడతారో ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు. అది కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని నమ్మి సోనియా గాంధీ ఆ దిశగా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళ మీద దృష్టి సారిస్తారు. వాళ్ళ కోసం ఏ సంక్షేమ పథకమైనా ఏవైనా సరే ఆవిడ అన్ని వాళ్ళ కోసంగా ప్రవేశపెడతారు. దాన్ని అమలు చేసే దిశగా చిత్తశుద్ధితో ఉంటారు. నమ్మకం కలిగి ఆవిడ మాట ఇవ్వబట్టి ఆవిడ కోరిక మేరకు ఈ రోజున పార్టీలో నేను విలీనమై ఈ రోజున పూర్తి స్థాయి కాంగ్రెస్ వ్యక్తిగా ఈ రోజు మీ ముందుకు వచ్చాను. నాతో పాటే తన రాజకీయ జీవితం చిరంజీవి లాంటి మనిషి రాజకీయాల్లోకి రావాలని ముందస్తుగా నా అభిమానిగా నా యొక్క శ్రేయభిలాషిగా సుబ్రాయుడు గారు నేను రావడం జరిగింది. కరువుగా చిరంజీవితో నా రాజకీయ ప్రయాణం అది ఏ పార్టీ ఏమిటి అది కాదు. ఎందుకంటే చిరంజీవి లాంటి మనిషి ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజల యోగక్షేమాలు ఆలోచిస్తాడు అనే నమ్మకంతో ఆయనతో ప్రయాణం జరిగితే నేను నా ప్రజలకు ఏమైనా చేయగలను అన్నటువంటి ఒక మాటతోటి ఆయన ఈ రోజున నాతోటి మీరు ఎక్కడ ఉంటే అక్కడ నాతో ఉన్నారు. మీరు ఏ ప్రత్యర్థికి అయినటువంటి జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేసినా, తెలుగుదేశం అభ్యర్థి వేసినా, ఎవరిని వేసినా సరే మీ ఓటు నిరుపయోగం అయిపోతుంది. అది తెలుగుదేశం పార్టీకి వేస్తే కనుక అది ఎందుకు ఉపయోగపడదు. ఆ ప్రజాప్రతినిధి ఏమీ చేయలేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేస్తే అది మీరు అవినీతికి కొమ్ము కాసినట్టు. అట్లా మార్చడానికి మీరు సై అంటూ వాళ్ళ వెనకాల నిలబడ్డట్టు చెప్పండి. నీతికి అవినీతికి మధ్య జరిగే ఈ పోరులో మీరు ఎవరి పక్షాలు ఉంటారు? నీతి పక్షాన అవినీతి పక్షాలు ఉంటారు చెప్పండి. ఒక కాంగ్రెస్ కాబట్టి మీ యొక్క అభివృద్ధి సాగాలి, సజావుగా సాగాలి అంటే మంచి వ్యక్తి ఒక అన్ని రకాలుగాను మీకు అండదండలు అందించే పార్టీ అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వెనుక వేసి కాంగ్రెస్ పట్ల చాడుతూ మీ యొక్క యోగక్షేమాలు చూసే సుబ్రాజు గారికి ప్రోత్సాహాలు అందిస్తూ అలాగే 30 ఏళ్ల నుంచి మీ అభిమాన సంబంధించినటువంటి మీ అభిమానాన్ని ఈ విషయంగా నాకు బహుమానంగా వాళ్ళని 50 మందికి తల్లులకు, చెల్లెలకు, తన పెద్దలకు, అందరికి